వాత్స్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మనం రామాయణంలో దశరథుని కోడళ్లలో ఊర్మిళ గురించి నిన్న స్టార్ట్ చేసుకున్నాం. అది కొనసాగించే ప్రయత్నం చేస్తాను. ఈ అయోధ్య నగరం అంతా కూడా రామ పట్టాభిషేకం సందర్భంగా అందరూ కూడా పురజనులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయోధ్యనంతా కూడా చక్కగా ప్రతి గడప కూడా మొత్తం ఆ ఆ అయోధ్య పట్టణాన్ని అంతా కూడా చక్కగా అలంకరించుకొని తెల్లవారేసరికి రామచంద్రమూర్తి వస్తాడు, ఈ పుర వీధుల్లో ఊరేగుతాడు అని చాలా సంబరపడిపోతున్నారు. అందరి ఇళ్లలోనూ అఖండ దీపాలు వెలుగుతున్నాయి. కానీ రాజుగారి యొక్క కోట మీద ఉన్నటువంటి ఆ అఖండ దీపం కొడిగట్టినట్టు అయిపోతుంది. ఎందుచేత ఇలా జరుగుతోంది అని చాలా బాధపడిపోయారు. ఆ తరుణాలన్నీ కూడా జెండాలు కూడా అలా రెపరెపలాడుతూ పడిపోతున్నట్టుగా ఉన్నాయి, కిందకి వంగిపోతున్నాయి. ఏం చెప్పమా అని చెప్పి బాధపడుతుంటారు. ఈ లోపల దశరథుడికి కూడా ఈ చిహ్నాలన్నీ కూడా చూసి తోక చుక్కలు రాలడం, ఏవో ఆ అపశకునాలు ఆయనకి మనసులో కలగడం, ఇవన్నీ కూడా ఆయనకి చాలా బాధను కలిగిస్తున్నాయి. అనుకొని తాను చేసినటువంటి తప్పుని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నాడు. అయ్యో, ఎక్కువ మమకారం పడిపోవడం ఒకటి, ఆ రాముని వదిలి ఉండలేకపోవడం ఒకటి. ఏమైపోతుందో ఈ రాముడికి ఎక్కడ ఏమి విఘ్నం కలుగుతుందో ఈ పట్టాభిషేకానికి అని ఏదో ఒక సిక్స్త్ సెన్స్ అలాగా బాధపడిపోతున్నాడు. పైగా కైకకి మాట ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, తను ఇష్టం వచ్చినప్పుడు కోరుకుంటానంది. అది కూడా ఒక కలత గుర్తొచ్చి బాధపడుతున్నాడు. ఇవన్నీ ఇలా అవుతూ ఉండగా కుబ్జ అనేటువంటి ఆవిడ ఈ రామ పట్టాభిషేక వార్తని మొత్తానికి కైకకి తెలియజేశారు. కైక యొక్క మామగారిని తండ్రిని కానీ అంటే వియ్యంకులు ఎవరిని కూడా ఈయన పిలవలేదు. కనీసం తన పుత్రులైనటువంటి భరతుడిని శత్రుఘ్నుని కూడా ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించలేదు. ఎందుకు ఇలా జరుగుతోంది, దీనివల్ల ఏమిటి, దశరథుడికి ఏమన్నా ఒక ఏమన్నా స్వార్థం ఉందా, దీనికి ఏమన్నా ఎత్తుగడ ఉందా, ఎందుకు ఇలా చేస్తున్నాడు, అయినా ఇంత అర్జెంటుగా ఈయనకి ఎందుకు పట్టాభిషేకం చేయడానికి సిద్ధపడుతున్నాడు అనుకుంటూ చాలా రకరకాలుగా ఆ ఆ పట్టణంలో ఇస్తున్నాయి. అందరూ కూడా ఈ వశిష్ఠుల వారేమో ఆ యజ్ఞానికి కావాల్సిన పట్టాభిషేక సంభారాలన్నీ పుట్టిన కూడా అన్ని ఉన్నాయో లేదో చూసుకుంటున్నారు. అలా ఎవరి పనుల్లో వాళ్ళు అలా ఉంటూ ఉండగా మొత్తానికి ఈ ఈ కైకెక్కి మాత్రం ఈ వార్తను చెప్పడానికి కుబ్జాని ఆవిడ యొక్క సేవకురాలు ఆవిడ పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆవిడ నెమ్మదిగా ఈ మాటను జారవేసింది. జారవేస్తే అయ్యో, ఈవిడ వెళ్ళింది లోపలికి ఆ కైకే దగ్గరికి. అమ్మో, ఆవిడ సంగతి తెలుసు కదా మనకి, ఏమైపోతుందో ఏమిటి, ఇంకా ఆవిడ తిరిగి రాలేదు. అలాగే ఈయన సుమంత్రుడు కూడా ఆ ఆ రాజభవనానికి అంటే రాముల వారి దీనికి కైక రాముల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా బయటకు తిరిగి రావట్లేదు. ఏమైపోతోంది అని అనుకోవడం, ఈ లోపల ఈ కుబ్జ వెళ్ళి చెప్పడం, దశరథ మహారాజు అక్కడే ఉన్నాడు కదా, ఆయన మేలుకొలుపుల కోసం వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంతకీ తిరిగి రాలేదు. అన్నీ కూడా ఇలా జరుగుతూ ఉంటే పాపం ఈ ప్రజలకి ఆందోళన కలుగుతోంది. ఏమైపోతుందో తెలియలేదు. ఈ దశరథ మహారాజు అక్కడే ఉన్నాడు. రామచంద్రమూర్తి కైకేయికి ఆ వార్త చెప్పడానికి వెళ్ళాడు. ఆవిడ ఆవిడ పాపం ముందర చాలా సంతోషించిందండి. సంతోషించి ఈ కుబ్జ చెప్పినటువంటి మాటలకి ఆవిడ పొరుగు వాళ్ళ మాటలన్నీ కూడా బాగా ఇష్టపడిపోతాం కదా, దాంతోటి నువ్వు పిచ్చిదానివి, నువ్వేమిటి నీ కొడుకుని కూడా కబురు పెట్టలేదు, ఇవన్నీ ఈ జరుగుతున్న విషయం అంతా చెప్పేసరికి ఆహా, అవును కదా అవును కదా అనిపిస్తుంది కదా. అట్లా అయిపోయింది ఆవిడకి. అప్పుడు అప్పుడు కుబ్జగా సలహా ఇస్తుంది, నువ్వు వరాలు రెండు కోరుకున్నావు కదా, ఇప్పుడు కోరుకో, రాముడు వనవాసానికి వెళ్ళాలి, నీ కొడుకు పట్టాభిషేకం జరగాలి అని ఖచ్చితంగా చెప్పమని అడగమని ఉంటుంది. ఆవిడ అల్క గృహంలో ఉండడం, దశరథుడు పాపం వెళ్ళి బతిమాలుకోవడం, నన్ను ఇంకేమన్నా కోరుకో అని అనడం, అన్ని కూడా మాట తప్పుతారనుకోలేదు మీ వంశాలు అంటే ఎన్నో ఆ కథలు మనకి తెలిసినవే. అంచేత ఇక్కడ
ఆ రకంగా ఆ దశరథ మహారాజు పాపం చాలా బాధపడిపోతాడు. జీవచ్ఛవంలా అయిపోతాడు. రామచంద్రమూర్తి ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు? ఏమన్నా నా వల్ల దోషమా? ఇది ఎన్నో ఎన్నో అడుగుతాడు పాపం. ఆఖరికి మీ నాన్నగారు చెప్పలేక ఇలా చెప్తున్నాను నాయన, నువ్వు అడవులకి వెళ్ళిపోవాలి, భరతుడికి పట్టాభిషేకం చేయాలి అంటే, అలాగే నేను ఒక్క మాట మాట్లాడలేదండి. వచ్చేసాడు. నిర్ణయం చేసుకున్నాడు. అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు డైరెక్ట్‌గా. వెళ్ళిపోయి ఈ లోపల ఈ వార్త అలా, అలా, అలా టాటా, టాటా అనుకుంటూ మొత్తానికి పురజనులందరికీ మొత్తం తెలిసిపోయింది. వాళ్ళు పాపం అనుకుంటున్నారు, ఏమిటి ఈ తెల్లవారినది రామ పట్టాభిషేకోత్సవం చూడవలనని ప్రజలు ఎటు చూచును గుంపులు గుంపులై మోగి ఉన్నారు. అడుగో వేగముగా ఎవరి కొరకో రథం తోలుకొంచు సుమంత్రుడు వెళుచున్నాడు. రామచంద్రుడే రామచంద్రుడు అదే కైకేయి భవనముకు వచ్చినాడు. ఒకటే గుసగుసలు. చెవిలో చెవి పెట్టి ముఖ్యులైన వారు చెప్పుకొనుచుండగా అసలు సంగతిని ప్రజలు ఇట్టే గ్రహించినారు. ఎవరికో కొంతమంది ప్రముఖులకు తెలిసిన అలా 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 ఆ అయోధ్య అంతా పాకిపోయింది ఈ వార్త. ఈ వింత ఇంత వింతలుండునా? శ్రీరాముడేమి అడవులకు పోవుటేమి? అయ్యయ్యో అంటూ ఎవరికి వాళ్ళు నోరు వెళ్ళబెట్టేశారు. అప్పుడు రాముడు వెళ్ళాడు, కౌసల్య భవనానికి వెళ్ళాడు. తల్లితో చెప్పేశాడు, అమ్మా నా నా నిర్ణయం, నేను ఆ వనవాసానికి నేను వెడుతున్నాను. తప్పనిసరి. ఇది తండ్రి గారి ఆజ్ఞ. నేను నన్ను ఆశీర్వచనం చేయని దండం పెట్టేశాడు. ఆ తల్లి కూడా ఇదంతా కూడా లక్ష్మణస్వామి ఆ ద్వారం దగ్గరుండి చూస్తున్నాడు. ఆయనకి ఇంకా అసలే ఆయన ఇది కదా, హ్మ్. అనంతుడు కదా! ఇంకా ఆయనకు క్రోధం ఇంకా ఇదొచ్చేసింది. ఈ లోపల పాపం సీత భవనం చూస్తే సీత దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ ఎలా ఉన్నది? పట్టపురాణి కాబోయేటువంటి మహారాణిగా చక్కగా అలంకరించబడి హాయిగా ఆనందంగా ఉంటుంది కదా! పాపం రాముడు వెళ్ళాడు. జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు. చెప్పినా కూడా ఆవిడ ఇదేం పని? ఇంత దుష్టబుద్ధా? మీరేమి ఏమీ గొడవ పెట్టలేదండి. అదే కదా సాధ్యమని ఆవిడ అసలు ఓర్పుకి చెప్పనే అక్కర్లేదు. ఆవిడకి కలిగిన కోరికేంటి? సరే అలాగే పెడదాం. నన్ను కూడా తీసుకువెళ్ళండి అంది. ఆవిడ ఆవిడకి పాపం అంతఃపురంలో హాయిగా ఉండి సుఖంగా జీవించవలసిన ఆవిడకి ఈ ఈ బాధలెందుకు అనుకున్నాడు ఆయన. ఎంతో నచ్చచెప్పాడు. ఆఖరికి నేను మీకు చెప్పాడు కదా జనక మహారాజు, నీకు ఛాయలా ఉంటుందమ్మా బిడ్డ. మా ఆవిడ వల్ల నీ యశస్సు పెరుగుతుంది. ఆవిడకి వనవాసం కోరికగా ఉన్నది. నువ్వెప్పుడైనా ఆ మాట నేను చెప్పడం మర్చిపోయానేమో. ఆ వనవాసానికి నువ్వెప్పుడైనా వెళ్ళవలసొస్తే మా సీతను తప్పకుండా తీసుకువెళ్ళవయ్యా అని పిల్ల యొక్క కోరికని తెలియజేస్తాడు జనక మహారాజు రాముడితోటి. అంచేత ఆవిడకి కూడా అదే కోరిక. అంతే అందుకని ఆవిడ మాట సరి అయిందే, ధర్మబద్ధమైందే. కానీ ఆవిడని కష్టపెట్టడం ఆయనకిష్టం లేదు గనక అంత చెప్తే, మా నాన్నగారు ఆ ఆడ రూపంలో ఉన్నటువంటి మగ మహానుభావుడికి ఇచ్చి పెళ్లి చేశాడు అని అలా నిందిస్తుంది పాపం. నిందిస్తే సరే మొత్తానికి ఒప్పుకుంటాడు. ఇవన్నీ చూశాడు లక్ష్మణుడు. చూసి అయ్య బాబోయ్! ఏమిటి ఆవిడ ఇంత సంభాషణ చేసింది. ఇన్ని ఆఖరికి ఇంత నింద వేసి ఇన్ని చేసినా కూడా ఆవిడకి ఏమీ అంతటికి ఒప్పుకోలేదు. తప్పదురా దేవుడా అన్నట్టుగా లాస్ట్‌కి ఒప్పుకున్నాడు. ఇలాంటప్పుడు నేను ఆ రామసేవకి వెడదామని నా కోరికగా ఉంది వాళ్ళతో పాటు. నన్నసలు అంగీకరిస్తాడా? నన్ను నా అని అనుకుంటూ ఈయనకి భయమేసిపోయిందండి. ఇక నాకంతే. నా ఆశలన్నీ అడియాసయిపోయాయి. నాకింకా ఆ పరమాత్మ సేవ చేసుకునేటువంటి భాగ్యం లేదు. అనుకుని దుఃఖపడిపోతున్నాడండి. వా సీతని అడవులకు రానిచ్చుట ఇంత వ్యతిరేకించి చివరికెట్లో అంగీకరించనే. ఇక తమ్ముడకు తనను వెంట వచ్చుటకు అంగీకరించునా వానికి దుఃఖం ఆగలేదు. అవి ధారలుగా ప్రవహించుచుండగా అన్న పాదములు గట్టిగా పట్టుకొని వదినను చూచుచూ వినుచుండగా తన్ను కూడా వనవాసమునకు వచ్చుటకు అంగీకరించమని దీనుడై ప్రార్థించినాడు. ఆ కాకాసురుడు తనకి అంత బాధ పెట్టినటువంటి అతన్నే రక్షించినటువంటి ఆవిడ, అంటే ఇప్పుడు జరుగుతుంది కాదు. జరగబోయే కథలో వచ్చింది కదా! కాకాసురు అంతా కూడా. అలాంటి అంత ద పురుషకార రూపిణి ఆవిడ. ఎవరన్నా శరణు వేడితే ఆ రాముడికి ఇది కోపం కనపడకుండా ఆయన్ని ఈ జీవుడిని పరమాత్మకు చేర్చేటువంటి లక్షణమే ఆవిడది కనుక అలాంటి వాళ్ళని రక్షించినటువంటి ఆవిడ
ఈ మరిది యొక్క ఆ చూపు ప్రార్థనని ఆవిడ గ్రహించలేదా? ఆ రకంగా ఆవిడ పరోక్షంలోనూ, ప్రత్యక్షంలో కూడా ఆవిడ పురుషకార రూపిణిగానే ఉంటుంది. ఆ సీతమ్మైనా, ఊర్మిళైనా, సుతకీర్తయినా, మాండవ్య అయినా వీళ్ళందరూ కూడా ఆ లక్ష్మీదేవి అంశంలో వచ్చిన వాళ్ళే కనుక అందరూ కూడా ఏం సర్వలక్షణ లక్షితులే వీళ్ళందరూ కూడా. అంచేత అలా చూసుకొని ఆ తల్లి వంక చూసి కాళ్ళు పట్టుకున్నట్ట. ఎవరు? సీతమ్మ తల్లితోటి అందరి అంటే ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పానంటే ఊర్మిళ గురించి కదా మనం చదువుకుంటాం. అంచేత అది కూడా ముందుకు వస్తుంది. ఆవిడ యొక్క వ్యక్తిత్వం కూడా తెలియజేస్తారు దీంట్లో అని మనం ముందరే తెలుసుకున్నాం కదా! ఆ రకంగా ఆ తల్లి యొక్క పురుషకారంతోటి ఈయన ఆ రామచంద్రమూర్తి యొక్క పాదాలని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అంటే తన పాదముల పట్టి వదలని తమ్ముని లేవనెత్తి వాని ముంగుర్లు సరిగా త్రోసి కండ్ల నీరు తుడిచి రాముడిట్లు చెప్పాను. ఈ ప్రేమకి పరాకాష్ట అండి. వీళ్ళు ఒకరికొకళ్ళు ఎవరికి ఎక్కువ ప్రేమ అంటే చెప్పడానికి సాధ్యం కానిది కదా! ఆయన శేషుడు, ఆయన శేషభూతుడు. ఆయన స్వామి, ఈయన సొత్తు. ఎవరి సొత్తు వాళ్ళకి ఇది నా వాళ్ళు అనుకుంటే వాళ్ళు బాధపడుతుంటే చూడగలరా ఎవరైనా? చూడలేరు కదా! తన వాళ్ళు అనుకోవాలి. అనుకున్న వాళ్ళు. అదే పక్కవాడు ఏడుస్తుంటే మనకి బావుండదులే అన్నట్టు ఏదో అందరితో పాటు ఒకసారి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాం. అదే మన వాళ్ళు అనేసరికి ఎంత ప్రాణం పీకేదా. పాపం రామచంద్రమూర్తి ఆయన కళ్ళనీళ్ళు చూసి విలవిల్లాడిపోయాడండి. ఆ చింపిరి జుట్టంతా మొహం మీద పడిపోతుంటే ఆ లక్ష్మణస్వామి ముంగురులన్నీ పక్కకి తీసి కళ్ళనీళ్ళు తుడిచి ఇలా చెప్పాడు. లక్ష్మణ, వద్దని చెప్పినను వినకున్నావు. ఈయన కూడా ఎంతో గోల గోల పెట్టాడు. అహం సర్వం కరిష్యామి అన్నాడు. నీకన్నీ చూస్తాను. మీరిద్దరూ హాయిగా విహరిస్తూ ఉంటే ఏం క్రూర మృగాలు రాకుండా చూస్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తానని గోలపెడతాడు. అంటే సరే, నాతో అరణ్యములకు రాదలిచిన యెడల నీ ఇంట గల సుహృద్యముల అనుమతిని అడుగుము. నాయనా ఎన్ని చేసినా సరే అదేనండి. ఆ ఆ ఆధ్యాత్మికమైనటువంటి ప్రవృత్తిలోకి వెళ్ళినప్పుడు కూడా మనం అదే తన వాళ్ళు కనుక ఇష్టంగా పంపించారనుకోండి, ఇంకా ఎంతో ఆనందం కలుగుతుంది కదా! ఏదైనా ఒక మంచి పని తలపెట్టామంటే, అది ఇంట్లో వాళ్ళ ఆమోదం గూడా ఉండి, సహకారం గూడా ఉంటే అది సత్ఫలితాలనిస్తుంది కదా! అది ఎరిగిన వాడు లేతే సీతమ్మని మరి ఎందుకు తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డాడు అని చెప్పి అంచేత నువ్వు చెప్పినా వింటల్లేదు. అరణ్యాలకు రాదల్చిన వేళల నీ ఇంట గల సుహృద్యముల అనుమతిని అడుగుము. నాయనా సరే తీసుకెడతాను. మీ ఇంట్లో సభ్యులందరికీ ఎవ్వరిని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకూడదు సుమా! అందరికీ నువ్వు చెప్పి అంటే తల్లి చెప్పాలి. అలాగే వాళ్ళ బంధువులకి చెప్పుకోవాలి. అలాగే తన భార్య యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా! అందొక్కరినైనా ఆవిడెవరాదు సుమా! ఎందుకండి ఈ మాట ఇంత నొక్కి చెప్పాడు అంటే, లక్ష్మణస్వామి అసలు ఆ ఊర్మిళ మొహమైనా చూశాడా అన్నట్టు అనిపిస్తుందండి. అసలు ఎలా భరించారో ఈ సాధ్వీమణులు ఆశ్చర్యం వేస్తుంది. హాయిగా అన్ని కంఫర్ట్స్ అమర్చి, అన్నీ చేసి పెట్టి, బాధ్యత పడి అన్నీ చేస్తున్నా కూడా అసలు భర్తలు ఒక్క నిమిషం ఏదైనా ఎవరింటికన్నా వెళితే చాలు ఇంకా ఏమైపోతుందో అని గడబిడ చేసి గోల పెట్టేస్తాం. అలాంటిది ఎప్పుడు పాపం ఈ ఊర్మిళ విషయం అయితే అసలు ఎక్కడ ఈయన అసలు రామ సేవకు వెళ్ళిపోదాం అనుకున్నాడు తప్ప తన భార్య ఆలోచనే ఆయనకి ఎప్పుడూ లేదు. ఇప్పుడు అసలే బెంగ. అంచేత ఏం చేయాలి అని అనుకుంటున్నాడు. ఇంకా ఈయన ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకున్నాడు రాముడు. వెళ్ళి ఎవ్వరిని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకూడదు. నువ్వు వెళ్ళి అనుమతి తీసుకో అని చెప్పాడు. అడవికి పోయి అతడు పుట్టలపైన ఆడదనన్నచో కట్టుటకు నీ ఇంట ఒక గారుడ మంత్రమున్నదని మరువకము. ఎంత ఇండైరెక్ట్ గా చెప్తాడో రామచంద్రమూర్తి చూడండి. అందరితో చెప్పిరా అంటే నాయన అసలు ఎవరితో చెప్పాలో అది చూసుకో. ఆ పుట్టల మీద, ఆ వనాల్లో, ముళ్ళ కంచెల్లో, రాళ్ళ రప్పల్లో ఎక్కడో విహరిస్తావు. పుట్ట, గట్టు ఏవి తెలియకుండా నువ్వు విద్దవుతావు. ఏదన్నా విషసర్పం క కరిచిందనుకోండి, పాము కరిచిందనుకోండి, ఆ పాము కాటు తెలిసినటువంటి వ్యక్తి మనకు దగ్గర ఉంటే అది వెంటనే విషం ఒళ్ళంతా పాకకుండా ఉంటుంది. అంటే ఏమిటి? నీకేదైనా కష్టం వస్తే నీకు ఆ కష్టాన్ని తొలగించేటువంటి శక్తి నీ భార్యకుంది. అది గుర్తించవయ్యా!
అని పరోక్షంగా చెప్తున్నాడండి. అంచేత నీ ఇంట ఒక గారుడ మంత్రం ఉంది. గరుడ మంత్రం అంటే గరుడంటే పాములకి స్వామి కదా ఆయన. ఆ ఆ మంత్రం కనుక తెలిస్తే అప్పుడు నీ కష్టాలు పోతాయి. అంటే నిన్ను కనిపెట్టుకుని ఉండేటువంటి నీ రక్షణ కోరేటువంటి ఆవిడ ఒక ఆళ్ళున్నారు. నువ్వు ఆవిడకి కూడా చెప్పు అన్నట్టుగా పరోక్షంగా చెప్తున్నాడు. రాముని హితవు వినటం వలన లక్ష్మణునికి ఊర్మిళ గుర్తుకు వచ్చింది. అప్పుడు అమ్మ అన్నగారు ఎలా చెప్పాడు అని అనుకొని అప్పుడు గుర్తొచ్చింటండి ఊర్మిళ ఈయనకి. రామానుజుడు భా రామానుజుడు భార్య ఊర్మిళ వద్దకు వచ్చున్నాడు. ఎందుకు ఇక తప్పదు కదా. ఆ ఊర్మిళ భవనానికి బయలుదేరాడు, ఇంటికి బయలుదేరాడు రామానుజుడు. ఇది నిజంగా ఆశ్చర్యకరమే. చూడండి, తన భార్య యొక్క అంతఃపురానికి వెళ్ళడానికి, తన అంతఃపురానికి వెళ్ళడానికి, ఆవిడని భార్యని కలవడానికి ఆ వస్తున్నటువంటి వ్యక్తిని చూసి అమ్మాయి ఏం ఆశ్చర్యం అనిపిస్తోందిట. రాత్రి పవళ్ళు తామర పువ్వుల వల్లే ఎర్రనగు రామచంద్రుని దివ్యపాద సేవ చేయుట తప్ప లక్ష్మణుడు వేరేమి ఎరుగని వాడు. ఈయనకైనా పిచ్చి పట్టిందేమో. ఆ భక్తికైనా ఆ సేవకైనా ఒక అద్దు ఉండాలి కదా. 24 గంటలు ఆ రామచంద్రమూర్తి పాదసేవేనా అని అనుకోలేదు తల్లి. ఈయనకి అదే పని. ఇంకోటి అసలు ఏమీ తెలియటండి ఈయనకి, లక్ష్మణుడికి. అట్టి విరాగికి నేడు అన్నగారి మాటతో ఊర్మిళ గుర్తుకు వచ్చింది. ఒక్క మాట చాలు ఆ లక్ష్మణ స్వామి ఊర్మిళ విషయంలో ఎలా ఉన్నాడో. ఆమె ఇంటనున్న విషయం తలపునకు వచ్చింది. ఓహో, ఇంట్లో ఒక భార్య ఉంది, నా కోసం ఎదురు చూస్తుంది అన్న విషయం రాముడు ఇంతలా చెప్తే గాని ఆయన గుర్తే రాలేదు. భర్త ఎదుట ఉన్నను ఏమి చేయుచున్నను ప్రేమనే ప్రదర్శించడి ప్రేమ ప్రవాహ ఊర్మిళ. అదండి ఆవిడ వ్యక్తిత్వం. ఎక్కడున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఆవిడకి ఆ లక్ష్మణస్వామి మీద ఉన్నటువంటి ప్రేమ కానీ, నమ్మకం కానీ, ఆయన ఆయన ఎప్పుడు ఎక్కడున్నా సుఖంగా ఉండాలి అని కోరుకోవడంలో కానీ అదే ఆవిడ ప్రేమ ప్రవాహంలో మునిగిపోయినటువంటి ఉత్తమ ఇల్లాలు. అంతకు మించి మోహపు కెరటములు ఎరుగని సాధ్వి ఆమె. ఈ మోహమే కదా ఒకళ్ళ మీద ఒకళ్ళకి వ్యామోహం. అంచేత నిజంగా ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఈ పదం చదవగానే ఒకసారి. ఇప్పుడు నిజంగా జనకుని యొక్క సొంత కూతురు కదా ఈవిడ. అదే నాగల చాటుకి దొరికింది సీత. ఆవిడ సరే, ఈవిడ సీతమ్మ ఎవరు ఇంత ఉత్తమ సాధ్వి అని అనిపిస్తుంది. కర్మయోగిగా అంటే జనక మహారాజుకి పుట్టినటువంటి బిడ్డ కదా ఆవిడ. నిజంగా అంచేత కావును ఆవిడకి అంత ఇలాంటి పదాలు వేస్తున్నారు. ఈవిడ కూడా ఒక కర్మయోగియా అని అనిపిస్తుందండి మనకు వినగానే. అపూర్వ యవనవతియగు ఆమె ఇన్ని నాళ్ళను రామసేవకుని మరుగుననే పడి ఉన్నది. అది ఆ భర్త 24 గంటలు కూడా సదా సదా అనన్య శేషత్వం చూపిస్తూ ఆయన రాముడు తప్ప నాకు ఇంకోటి లేదు అన్నట్టుగా అలా రుజుత్వంగా సేవిస్తున్నటువంటి ఆ రామ సేవకుని మరుగున ఏదో ఆయన వెనకాల అలా ఉంది. అంటే ఆయన్ని మనసులో పెట్టుకున్నంతే. అంతేగాని ఆయన వెళ్ళిన చోటకల్లా ఎక్కడా రామ సేవకి ఈవిడ వెళ్ళినట్టు ఎక్కడా కనపడదు. ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా అలాగా ఆ ప్రేమ ప్రవాహంలో మునిగిపోయి ఉన్నది. ఈవిడికి ఆయన మీద ఉన్న ప్రేమాన్ని చూపించుకుంటోంది. పచ్చని ఈవిడ ఇంకా అసలు పోనీ ఎందుకండి అంత దూరంగా వెళ్ళిపోతున్నాడు, ఈయన ఏమన్నా కురిపా, లేకపోతే దుష్టబుద్ధి కలిగిందా, లేకపోతే ఏమిటి, ఏదన్నా ఆవిడలో లోపాలు ఉన్నాయా, ఏమిటి, ఎందుకు ఇలాగా అని చెప్పి ఆలోచిస్తే లేదండి. ఆవిడ ఆవిడని చూడండి, ఆవిడ యొక్క అవయవ శోభ చూడండి, ఆవిడ ఆత్మ ఎలాంటిదో మొదట చెప్పేశాడు. ఆయన స్వభావం ఏంటనేది 2 పదాల్లో మనకు తెలిసిపోయాయి. పచ్చని మేనిఛాయ, పాల వలె పొంగి వచ్చడి ప్రాయము, విచ్చిన తామరల వలె వేడుక కలిగించు కన్నులు, ముచ్చటగా మూగిన ముంగురులు కల ముఖమండలము, తన జీవితంన తొలి శుభమును కూర్చిన నాటి ఊర్మిళ రూపము లక్ష్మణునకు జ్ఞాపకం వచ్చినది. సరే, వివాహం అయింది, అయోధ్యకు వచ్చారు, ఆ శుభగడియలు వచ్చాయి, ఆ దంపతులు కలిసినటువంటి శుభ తొలి ముహూర్తం ఆయనకి. అప్పుడు ఆ ఊర్మిళ యొక్క అవ ప్రతి అణువు ఆయనకి ఆ జ్ఞాపకం ఉంటుంది కదా. ఆ రూపం గుర్తుకొచ్చిందండి ఈయనకి, లక్ష్మణుడికి ఇంటికి పెడుతుంటే.
చంపకు చారుడు కన్నులున్నట్లు విశాల నేత్రములు, గంపెడు తల వెంట్రుకలు, పిరుదుల బరువుచే ఊగులాడు నడుము, మెరుపు వంటి శరీర కాంతి కల ఊర్మిళ తలపుకు వచ్చినది. ఆవిడ యొక్క అంటే ఆ చుండి ప్రపోర్షనేట్ గా ఉండడం బాడీ అంటారు. అంటే కళ్ళు ఏ రకంగా ఉండాలి, ఈ కనుముక్కు తీరు కోటేరిన ముక్కు, అలాగే విశాలమైనటువంటి కళ్ళు, అలాగే సన్నని నడుము, ఎత్తైన పెరుదులు, అలాగా ఇలాంటి అన్ని ఆ స్త్రీలను వర్ణిస్తారు కదా! అలాగే రామచంద్రమూర్తిని కూడా వర్ణిస్తారు. అంటే స్త్రీ అందం అంటే ఏమిటి అసలు? వ ఆడ ఒక ఆడ మనిషి ఆవిడని ఇంకొక ఆడవాడిని చూస్తే, అబ్బా! నేనే కన్నా మగవాడిని అయ్యుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుందునే అని అనిపించాలట. అలాగే ఆ పురుషుడు అందగాడు, సద్గుణవంతుడు అంటే ఆ వినయ విధేయతలు, వాళ్ళ స్వరూపం, వాళ్ళ గుణగణాలు ఇవన్నీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. స్వరూపం కూడా అలాంటిదే కనపెడితే, ఆ మగవాళ్ళు కూడా అబ్బా! నేను గాని ఇంకో జన్మ ఎత్తితే ఆడదాన్ని పుట్టి ఈయనకే భర్తగా చేసుకోవాలి అనిపించుకోవాలట. అది అందం అంటే. మరి ఇవన్నీ చూస్తే నిజంగా అంతటి అందగత్తె ఈవిడ. కానీ జితేంద్రుడగు భర్త కన్నా ఆమె జితేంద్రియ. అన్నీ ఉన్నా సరే అండి, ఈవిడకేం వెర్రి కోరికలు, వెర్రి వ్యామోహము ఏమి లేవు. ఆ మోహము, స్వాతంత్రము 2 కదా గొడవలు తెచ్చిపెట్టేది. ఈవిడకి ఆ స్వాతంత్రం ఉంది. పట్టపురాణి కనుక స్వాతంత్రం ఏముంది? ఇంకా ఆయనేమి 24 గంటలు రామసేవలోనే ఉంటాడు. ఈవిడకి బాహ్యంగా అనుభవించడానికి ఏ లోటు లేదు. కాకపోతే ఈవిడ కూడా ఏదో అంత ఈ భోగాలే గొప్పవి, ఇదే నాకు కావాలి అన్నటువంటిది. జితేంద్రియ అంటే ఏంటి? ఇంద్రియాలను జయించినటువంటి ఆవిడ. ఆ భర్తకే అనుకుంటే ఈవిడ్ని భర్తని మించిపోయిన జితేంద్రియ. పుట్టినింటి పెంపకంలో సానులు తీరిన జాతిరత్నము. యాహ్! మరి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ కర్మయోగి నుంచి వచ్చినటువంటి ఆవిడ కదా ఈవిడ. అంతే ఇంకా చెప్పాలా? ఇంకా అసలు లక్ష్మణ్ దగ్గరకొచ్చేసరికి ఇంకా రాటు తేరిపోయిందంటారు చూసారా? సానలు తీరిన జాతిరత్నం. ఎంత రత్నమైనా సరే దాన్ని కూడా సానపెట్టాల్సిందే. అప్పుడే దాని వెలుగు పైకి కనిపిస్తుంది. జన్మ చేతనే జానకి అనుటచే అసలు జానకి ఈమెయే. అది. అసలు జన్మ చేత ఈవిడ జనక మహారాజు కుమార్తె అనక అసలు జానకి ఎవరు? ఈవిడేనండి. కర్మయోగియగు జనకుని సంతానమామె. అట్టి ఊర్మిళ భర్తకు గల విషధాటికి లొంగునది కాదు. అది. ఆయన చూస్తే ముక్కు మీద కోపం ఉంటే ముందర కోపం పుట్టాడు అన్నట్టు కదా ఉంటాడు కదా ఆయన. మరి భోగి భోగ శయనీయ సాయని అన్నట్టుగా ఆ అటువంటి ఆ ఆ ఆయన వి- విషం విషం కక్కడమే స్వభావం కదా. అంటే చెడ్డవాడని కాదు. ఆ ఆయన శేషుడు రూపమే ఇలా వచ్చాడు కనుక సహజంగా ఆయనకి ఎప్పుడు పలకరిస్తే బుసు బుసుమంటూ ఉంటాడు. కానీ శేషత్వం తెలిసినటువంటి వాడుగా ఉన్నాడు కనుక రాముడి దగ్గర అలాగే సేవ చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఆవిడ ఈ భర్త గల విషధాటికి లొంగున్నది కాదు. అది అంటే అంత సహనం కలిగినటువంటి ఆవిడ. కోటేరు వంటి తిన్నని ముక్కు, స్త్రీలొలికించు సన్నని నడము, గులాబీల రంగును పుక్కిట పెట్టిన చెక్కిలి, మన్మథుడు విజయయాత్రకే ఎక్కిన విశాలమైన రథం వలె ఉన్న కటిభాగము. ఇదండి ఆవిడ యొక్క శరీర సౌష్ఠవం, శరీర మార్తవం, శరీర లావణ్యం, ఆ అణకువ, ఆ ఓర్పు అన్ని చూసుకుంటే నిజంగా అండి, స్త్రీ అంటే ఇలా ఉండాలి కదా, ఇది కదా భగవంతుడు ఎంత అదృష్టవంతురాలు అని అనిపించాలి. కానీ కొన్ని ఈవిడకి కూడా భోగాలు ఏమీ లేవు. లేకపోయినా కూడా అనుకుంటున్నట్ట అందరూ ఈవిని చూసి, "అబ్బా! ఏమిటండి ఆ భర్త వదిలిపెట్టి అసలు ఎలా వెళ్ళిపోయాడండి ఈవిడ్ని" అని అంటారు. వదిలేసిన ఆవిడనైతే. ఉన్నాడండి. ఆయన ఎప్పుడు ఏ జన్మని ఇంట్లో కనపడే లేడు. ఎందుకంటే అలా బయటకు వెళ్ళిపోతాడో తెలీదు. ఆవిడ మహాసాధ్వండి. ఆవిడని చూస్తే ఒక్కసారి ఒక్క క్షణమైనా వదలాలనిపిస్తుందా? అని అలా అనుకుంటారు చూడండి. అలా అట్లాగా అలా ఎలా అనిపిస్తుంటే ఊర్మిళని చూస్తే కావలసిన వారికి అన్నియు సృష్టించి ఇచ్చుట యుక్తమే. సరే. అన్నీ ఇదిగో దీన్ని బట్టి ఇదిగో స్త్రీ అంటే ఇలా ఉండాలి, పురుషుడు అంటే ఇలా ఉండాలి అని బ్రహ్మగారు ఏదో ఆయన బుర్రలో తోచింది చక్కగా అన్నీగా రాసిపోసినట్టుగా పెట్టాడండి. కానీ ఉపయోగం ఏంటి? అది ఎప్పుడో అడవుల్లో కాచిన ఫలాలు, అడవి కాచిన వెన్నెలంటారు చూసారా? అలాగా
అడవిలో పెద్ద పెద్ద పళ్ళు రాసులు మన భాగవతంలో కూడా వస్తుంది కదా! ఎక్కడో ఆ పళ్ళన్నీ రాలిపోయి రసాలుగా వచ్చి సముద్రాలుగా మారిపోయి నదులుగా ప్రవహిస్తూ అలా అయిపోయాయి అని చెప్తారు. ఎక్కడో పండిన పంట అది ఎంత పండైతే ఉంది? అందరిని ద్రాక్ష పళ్ళు ఇంకా అందలేదు కనుక అబ్బాయి ఆ పుల్లగానే మనకు అక్కర్లేదన్నట్టు వదిలేశారు. ఎవరికీ ఉపయోగపడవు కదా! అలాగా ఈ ఊర్మిళని ఇలా చెక్కిన ఆ బ్రహ్మగారికి అసలు బుర్రుందండి అని అని అనిపిస్తుంటా. ఏంటి కావలసిన వారికి అన్నీయు సృష్టించుట ఉత్తమే. ఎవరైనా భోగలాల్చుడున్నాడనుకోండి, ఆయనకి ఇలాంటి చక్కని అంటే భోగలాల్చుడంటే అని కాదు, చక్కగా తన భార్యతో ఆనందంగా అనుభవించేటువంటి ఆ మనసు లేకుండా మొరటు వాడికి ఇలాంటి అమ్మాయినిస్తే అసలు ఆ బ్రహ్మగారికి ఎవరెవరికి ఎవరిని కట్టుబెట్టాలో అసలు తెలీదండి అన్నట్టుగా వెర్రివాడు అనక తప్పదు. ఆ బ్రహ్మని ఒక వెర్రివాడిగా అనిపిస్తుంది అని అంటున్నారు. అదే ఆ కవి యొక్క చాతుర్యం అది. వచ్చుచున్న లక్ష్మణ్ణి ఊహలకు దొరకనిది ఒక్కటియే. ఈయన గోలలో, ఈయన ఆలోచనలో ఈయన కొట్టుకుపోతున్నాడు, వస్తున్నాడు. అది తన వనవాసం ఆమెకు వచ్చునా? అంగీకారం అగునా? ఈయనకి రెండే 2 ప్రశ్నలు. ఈయనకి భార్య ఒక్కసారి తలుపుకొచ్చింది. ఆవిడని పాపం మనసులో అనుకున్నాడు. మళ్ళీ ఉత్తర క్షణంలో తను వచ్చినటువంటి అది ఎక్కడైనా సరే ఎక్కడండి ఆ జితేంద్రియత్వం కనిపిస్తుంది? ఆ నిగ్రహం అనేది, ఆ స్వామి భక్తి అనేది, సేవకునిగా తన స్వరూపం ఎప్పుడు మర్చిపోకుండా ఉండడం అనేది ఎప్పుడు గుర్తొస్తుంది? ఆయనకి అనన్య శేషత్వం మనది, మన స్వరూపం తెలిసిన వాడికి ఇవన్నీ ఒకసారి అనిపించిన ఆ కంట్రోలింగ్ వస్తుంది. ఈయనకి ఏమనుకుంటున్నాడు? అన్నీ బానే ఉన్నాయి. మళ్ళీ అసలు ఆలోచనకొచ్చేసాడు. తన కర్తవ్యానికి గుర్తేశాడు. అయ్యో! వనవాసం గురించి ఆవిడ చెప్తే ఆవిడ ఒప్పుకుంటుందా? అసలు ఆవిడకి నచ్చుతుందా? రఘురాముడు తనకి ఈ నిబంధన ఎలా విధించెను? అబ్బబ్బా! ఏమిటో ఈ రామచంద్రమూర్తి ఒక్కసారి నాకే అర్థం కాదు. ఎందుకు ఇలాంటి ఫిట్టింగులు పెట్టేస్తాడో తెలీదు. వెళ్ళి ఆవిడ పర్మిషన్ తీసుకోమన్నాడు. నాకు ఎందుకు ఇలా ఇంత నిబంధన ఈ రూల్ పెట్టాడో తెలీదు అని అనుకుంటున్నాడండి. సీతయు కైకయు స్త్రీ బుద్ధి ఎట్లుండునో తెలుపుటకు ఉదాహరణలుగా ఉండగా ఆ ఊర్మిళకు మాటలే రావనుకొనవలెనా మళ్ళీ తలపొచ్చింది. ఇలాంటి వాళ్ళని గుర్తు పెట్టుకుంటాడు కదా! ఆ మహాతల్లి అదేంటి అదే ఏంటన్నా అంటారండి శ్రీగుండ అదేంటి అయ్యో! ఈ గ్రంథానికి ఒక పురుషకారాన్ని తెలియజేసేదేంటంటే, ఆ ఒక చూర్ణికలాగా ఉంటుందండి అది. "నీరజనాభుడెరుంగకుండగా సాకుచునుండునట్టి యొక్క చల్లని తల్లివి" అని చెప్తారు. ఈ జీవులు చేసేటువంటి తప్పులన్నిటిని కూడా ఆయన ఆ పరమాత్మకి తెలియకుండా అమ్మా నువ్వు మమ్మల్ని సాకుతున్నావమ్మా అని అంటారు. అంటే ఆవిడ యొక్క పురుషకారత్వాన్ని తెలియజేస్తూ చెప్తారన్నమాట ఒక కవి గారు. అలాగా అంత పురుషగా రూపిణైనటువంటి సాక్షాత్ లక్ష్మి అయినటువంటి మా అమ్మ సీతమ్మ ఉందే ఆవిడ ఎంత సాధ్యమనండి. ఆవిడ కూడా తన కోరిక తీరకపోయేసరికి ఒక్క మాట అనేసిందే రాముణ్ణి. అదేంటి నాయన పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీ రూపంలో ఉన్న పురుషుడివి అనేసింది కదా! కైక బుద్ధి కూడా మనకు తెలిసిపోయింది కదా! ఆ కైకకి అసలు భర్తుడు ఒకడు ఉన్నాడు అని గుర్తే లేదు. 24 గంటలు ఆ రాముని యొక్క ప్రేమలోనే మునిగిపోయిందే. పట్టాభిషేకం అనేసరికి పొంగిపోయిందే. అలాంటి ఆవిడ బుద్ధి నిమిషంలో ఎలా మారిపోయింది చూసారా? ఇవన్నీ మనం ప్రత్యక్షంగా ఈ 2 ఉదాహరణలు నాకు కనిపిస్తూ ఉంటే, ఏం మా ఆవిడ అన్నా మూగదా? చెవిటిదా? అంత ఒక నోరురా పాపం నోట్లో నాలుకే లేదు అనడానికి ఏమన్నా ఊర్మిళ ఒక ఉదాహరణ అని అనుకుంటున్నాడు వీడు ఈయన. సారీ. ఈయనకి అలా వచ్చింది. ఊర్మిళకు మాటలే రావనుకొనవలెనా పెద్దలు స్త్రీ బుద్ధి ప్రళయము కలిగించున్నది అందరూ. స్త్రీ బుద్ధి ప్రళయాంతకః అని అంటారు కదా పెద్దలు. బాబో! ఈ ఆడవాళ్ళ బుద్ధి ఏ క్షణంలో ఎలా మారిపోతుందో, ఎంత ప్రళయం తెచ్చిపెడతారో తెలియదు కదా! అని పెద్దలే చెప్తున్నారు కదండీ! అంచేత ఏమో నా ఆశలని వాడి ఆశలే అవ్వచ్చు. కానీ శ్రీరామచంద్రుడు దాన్ని నమ్ముటలేదు. ఎందుకు ఇలా చెప్పి రమ్మన్నాడు? నా కోరిక ఆయనకి తెలుసు. ఆ! ఆయనకి ఆ ఊరిమిడి మీద అంత నమ్మకం ఉందా? ఎందుకు నాకు ఈ నిబంధన పెట్టాడు? ఎవరన్నా ఏదన్నా కోరితే వాళ్ళకి చెయ్యడమే ఆయనకి స్వభావం కదా!
శరణు వేడిన వాళ్ళకి ఆయన రక్షిస్తాడు కదా! వాళ్ళ మాట కోసం ఆయన ఏదైనా చేస్తాడు కదా! ఎందుకు ఇలా చెప్పాడు? అంటే ఉరుముల మీద ఆయనకి అంత నమ్మకం ఉందా? అని చెప్పి ఆలోచనొచ్చింది. నేను అడవులకు వెళ్ళి శ్రీ రఘురాముని సేవలో నుందుననగా ఊర్మిళ ఊ అనునా? అస్సలు నేను వెళ్ళి అడుగుతాను. ఆవిడ ఊ అంటుందా? ఊహూ అంటుందా? ఏమంటుంది? కానీ కనీసం బుర్ర ఊపుతుందా? ఊపదా? ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది తప్పని పరిస్థితుల్లో ఆ భార్యలు పాపం హ్మ్. ఏమో నాకు చెప్పకండి. మీ ఇష్టం. అనేస్తుంటారు కదా! అంటాం గదా! అందుకని ఊ అంటుందా? ఊహూ అంటుందా? అని డౌటొచ్చింది. అట్లు కానిచో ఏం చేయగలను? అమ్మ! ఆవిడ ఒప్పుకుంటేనే రమ్మని ఆయన పెట్టాడు. ఈవిడ ఒప్పుకోకపోతే నా గతేమిటి? ఏం చెయ్యాలప్పుడు? ఒకవేళ ఈవిడ ఒప్పుకోకపోతే ఏం చేయాలి? అని అనుకుంటున్నాడు. ఇలా మదన పడుతున్నాడు. రాజ్యలక్ష్మికి దూరమై రాముడు అడవికి పోచున్నాడు. సన్యాసి వలె పోచున్నాడు. ఆపుకొందమన్నను రాముని స్థితికి కన్నీరు ఆగుట లేదు. నేను నేను నీ దాసుడను, నీ వం నీ వెంట వత్తునంటిని. సరే రమ్మనక ఈ సహధర్మచారిణియగు భార్యతో చెప్పి రమ్మని పంపినాడు. ఇది సాగున్నదేనా? అది. ఈయనకి తల్లి గుర్తు రాలేదండి. భార్య పాపం చూస్తే అన్ని విధాలా ఆవిడ అనుకూలమైనటువంటి భార్య. సాధ్వీమణి. అలా ఆయనే చెప్పుకుంటున్నాడు సహధర్మచారిణి మంచి సాత్వికురాలు అన్నీ తెలుసు ఆయనకి. ఆవిడ గురించి ఆలోచన కూడా లేదు. ఆ రామ సేవ ఎలా ఉంటుందో చూడండి. ఆ సేవ కూడా ఒక వీడికేదో పిచ్చి పట్టిందంటారు చూసారా? అది కామం అంటే భగవత్ కామమే జీవస్వరూపం అని తెలియజేయటమే ఇక్కడ ఈ పదాలకు అర్థం. అని ఏం చేస్తున్నారు? అయ్యో! రాముడు అడవికి వెళ్ళిపోతున్నాడు. ఒక విరాగిలాగా, ఒక సన్యాసిలాగా ఏమీ పట్టినట్టుగా నారబట్టలు కట్టుకొని వెళ్ళిపోతాడు. సరే అంచేత నాకు అసలు దుఃఖం ఆగట్లేదు. నేను నీ దాసుడిని వస్తాను అన్నాను. అంటే సరే అన్నాడు. సరే రా అని అనేకుండా ఇదిగో ఈ సహధర్మచారిణికు భార్యతో చెప్పి రమ్మని పంపించాడు. ఇది జరుగుతుందా? భార్యను వదిలి భర్త వనవాసం చేయరాదు. అది న్యాయము కాదు. మంచి పనియూ కాదు. పెండ్లి నాటి ప్రమాణం తప్పి నడుచుట గొప్ప నేరము. అది క్షమించరానిది అని మా వదిన సీతమ్మ అనిన్నది. అది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారండి. సీతమ్మ మాటలన్నీ కూడా ఇక్కడ ఎందుకు అంత మళ్ళీ చెప్పుకొస్తున్నారంటే అక్కడ చెప్పలేదు. ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? తను కూడా మరి ఇప్పుడు తను అంత అన్ని చెప్పింది తల్లి వదిన గారు. ఆ ధర్మ సూత్రాలని చెప్పింది. మరి ఆవిడని తీసుకొని ఆయన పెడుతున్నారు. కానీ నేను తన భార్యని తీసుకొని వెళ్దాం అనుకుని రాలేదు. ఆవిడ పర్మిషన్ తీసుకుందామని వచ్చాడు అంతే. తనొక్కడే వాళ్ళతో వెళ్ళిపోవాలనుకున్నాడు. నిజంగా ఆలోచిస్తే మీ వదినకో ధర్మం, నాకో ధర్మమా? ఆవిడ ఆవిడ మరి భర్తతో వెళ్తుంది కదా! నన్ను వదిలేస్తావా? అంటుందేమో ఈవిడ అని అనుకుని మా వదిన సీతమ్మ అన్నది. ఆమె చెల్లెలను అట్టి పట్టుదలయే చూపినచో రామచంద్రుని సేవ చేయుట ఎట్లు పొసగును. అది. ఈయన బాధ ఏంటి? భార్య వచ్చినందువల్ల ఆయనకేమి ఇది కాదు. శూర్పణఖలాంటి ఆవిడనే ఆయన పరాభం చేసి పంపించేశాడు. అంతా జితేంద్రియుడే ఆయన. కానీ ఈయన బాధ ఏమిటి? వాళ్ళనే చూసుకోవాలా? ఈవిడనే చూసుకోవాలా? భార్యను తీసుకెళ్ళాలంటే కొంచెం ఇంకా బాధ్యత పడుతుంది. రామసేవకి తగ్గిపోతుంది ఆయన యొక్క కాలమైన శక్తియుక్తులైన. అంచేత వాళ్ళిద్దరిని కాపాడుతానని మాటిచ్చాను. వాళ్ళతో వస్తానన్నాను. ఈవిడ తీరా ఆ వదిన గారి మాటలన్నీ కూడా గుర్తుపడి నిజమే. ఆవిడకో రూలు, ఈవిడకి కాదు. కానీ తీసుకువెడితే వాళ్ళిద్దరికీ నేనెలా సేవ చేసుకుంటాను అనేది పెద్ద సమస్యగా ఈయన ఆలోచిస్తున్నాడు. భార్యని ఇంట వదిలి అడవికి వెళ్ళిన భర్త పురుష రూపంలో ఉన్న స్త్రీ అని పెద్ద పిడుగు వంటి మాటను కూడా విన్నాను. అమ్మ బాబోయ్! మా వదిన ఎంతటి మాట అనేసింది. అంటే ఏంటి? భార్యని కాపాడలేనటువంటి అశక్తత నీకుంటే నన్ను ఆ అడవుల్లో నువ్వు రక్షించలేనని ఒప్పుకోవయ్యా. ఒప్పుకుంటే నేను ఇంట్లో ఉండిపోతాను వెళ్ళు అని అనేస్తే ఇంకా తన రద్దరికి కానీ ఆయన యొక్క శౌర్య ప్రతాపాలకు కానీ స్త్రీని తన సహధర్మచారిని రక్షించేటువంటి విధి నిర్వహణలో కానీ తను అపజయం పొందినవాడే అవుతాడు కదా! అంచేత ఆ అమ్మ వదిన ఇలా అనేసిందే, పిడుగులాంటి మాట అనేసిందే, రాముని సేవ చేయదలిసిన నాకీ గృహవ్రతము కాళ్ళకు బంధము కాదు కదా! ఇదిగో ఆ తల్లి ఇలా చెప్పింది.
ఈవిడ కూడా అదే పట్టు కూర్చుంటే నాకు ఇంకా ఆ దంపతులకు సేవ చేయడానికి ఈ గృహ వ్రతం, ఈ గృహ వ్రతం అంట భార్యను కాపాడుకోవడం, ఇదంతా కాళ్ళకి సంకెళ్ళు అయిపోతాయి కదా అనుకుంటున్నాడు. అని దుఃఖముతో కన్నుల నీరు కార్చుచు నడుచున్నప్పుడు దారిలో పాదములు తొట్రుపడుచుండగా లక్ష్మణుడు భార్య ఉన్న ఇంటికి చేరెను. ఇలాంటి ఆలోచనలతో తల తిరిగిపోతుంది, తూగిపోతున్నాడు, కాళ్ళు కాళ్ళు ఒకదానికొకటి తగిలిపోతున్నాయి, తొట్రుపడిపోతున్నాడు, మనసు వికలమైపోతుంది, అనేక రకాలైనటువంటి సందేహాలతో స్థిమితం లేకుండా అయిపోయాడు. ఎలాగో మొత్తానికి మరి తన నాన్నగారు ఆజ్ఞ కదా, భార్య ఉన్న చోటికి వచ్చాడు. లక్ష్మణుడు వచ్చుచున్నాడన్న శుభవార్తను దాసి ఊర్మిళ అరుసతికి తెలియజేసింది. దాసదాసీలు ఉంటారు కదా, వీళ్ళందరూ అమ్మ ఇదిగో మేము మహారాజు గారు వస్తున్నారు, లక్ష్మణస్వామి వస్తున్నారు అని చెప్పారు. ఆమె తన ముఖ పద్మమున మూగి ఉన్న తుమ్మెదల వంటి నల్లని ముంగురులను చేతులతో తలగద్రోయుట చేత ఆ ఆ ఆ చేతి గాజులు గల్లు గల్లమని మ్రోగుచుండగా గవాక్షపు తలుపులను విశాలముగా తెరచి వాకిటనున్న లక్ష్మణుని చూచినది. నెమ్మదిగా ఆ ఆ ముంగురులన్నీ కూడా నల్లటి అదేంటి ముంగురులు, వాటికి తుమ్మెదలు వచ్చి వాలాయి అన్నట్టుగా ఉంటాయి. అంటే అంత సువాసన వెదజల్లుతూ, మళ్ళాగా నైటీ వేసుకుని తిరగట్లేదండి పాపం, చక్కగా హాయిగా మహాలక్ష్మి లాగా ఉన్నది. ఆ ముంగురులు చూసుకుంటే ఆ చేతికున్న కంకణాలు కూడా గల్లు గల్లు అని చెప్తున్నాయట. ఆ ఆ దారం దగ్గర నిలబడినటువంటి తలుపులు, పెద్ద పెద్ద తలుపులు తెరిచి వాకట్లో ఉన్నటువంటి లక్ష్మణుని చూచింది. చూసేసరికి రాక రాక వచ్చాడు. అసలు ఎప్పుడు వచ్చాడో గుర్తే లేదు. ఎప్పుడు ఆయనకు అలాంటి హృదయం కలిగిన వాడే కాదు. అంచేత ఒక్కసారి ఆశ్చర్యం, ప్రేమ అన్నీ కూడా ఒక్కసారి అవును, ఎంతైనా స్త్రీ సహజమైనటువంటి ఆ అనురాగం కూడా పొంగుతుంది కదా, అది చెప్తారు ఇక్కడ. హృదయం నుండి పొంగిన ప్రేమ ప్రవాహం తన కుదిపివేయగా ఒక్కసారి ఆ శరీరం, మనసు అంతా కూడా ఉప్పొంగిపోయిందండి పాపం. ఆ ప్రేమ, ఆ భర్త ఉన్నటువంటి ఆ ప్రేమ అతన్ని కుదిపేసింది. గున్న మేడ మెట్లు దిగి చక్కగా ఒకసారి ఊహించుకోండి, ఆ తల్లి మహాలక్ష్మి ఒక్కొక్క మేడ మెట్లు దిగుతూ వస్తుంట మధురమైన ఆలోచనలు బుసబుస పొంగగా, అదండి ఆ పదాలు చూడండి. ఒక్కసారి ఆ ఆయనతో ఉన్నటువంటి మధుర స్మృతులన్నీ కూడా ఒక్కసారి ఆవిడకి బా, ఈయన వచ్చేసాడు, నాతో హాయిగా ఉంటాడు, హాయిగా మేము సుఖంగా ఉంటాం, ఎన్నో పాపం అనుకుంటుంది కదా ఆ సహజమైనటువంటి కోరికలన్నీ కూడా ఒక్కసారి బుసబుస పొంగగా రాజహంసలకు మంగళం నడకలు చెప్పు. నేర్పదగిన చక్కని పదవిన్యాసంతో ఊర్మిళ భర్త ఎదురు వచ్చినది. ఆ అసలు ఆవిడ నడిచొస్తుంటే హంస అని అంటారు కదా, హంస నడకలు, రాజహంస ఎలా అయితే అంత వందిగ్గా ఒదిగి చక్కగా అడుగు వేసుకుంటూ చక్కగా వచ్చిందో, వంపు తిరుగుతూ వచ్చిందో ఆ శరీరంతో, ఆ విన్యాసం, ఆ నడకలు నేర్పిన, ఏదో అంటారు కదా, నడకలు నేర్పిన అదో పాట కూడా ఉంది కదా, అలా